మహబూబాబాద్ ఆర్టీసీ బస్టాండ్లో హైర్ బస్ సర్వీసులు నిలిపివేసి ఆందోళన చేపట్టారు. బ్రీత్ అనలైజర్లు సరైన సమాచారం ఇవ్వకపోవడంతో ఆర్టీసీ యాజమాన్యం కాంట్రాక్ట్ ఉద్యోగులను సర్వీసు నుంచి తొలగించడాన్ని నిరసిస్తూ ఆందోళన చేశారు. బుధవారం స్వామి మాల ధారణ వేసుకున్న డ్రైవర్ విధులకు హాజరు అయ్యే క్రమంలో ఆ స్వామికి బ్రీత్ అనలైజర్లు తప్పుడు సమాచారం ఇవ్వడంతో కాంట్రాక్ట్ ఉద్యోగులు సర్వీసులు నిలిపి ఆర్టీసీ బస్సులో నిరసన తెలిపారు. ఇప్పటికైనా ఆర్టీసీ యాజమాన్యం సరైన బ్రీత్ అనలైజర్లు వాడి ఎవరికి ఇబ్బంది కలిగించకుండా చూడాలని కాంట్రాక్ట్ ఉద్యోగులు సంఘం నాయకులు తెలిపారు. అలాగే బ్రీత్ అనలైజర్ ఎయిర్ తప్పుడు సమాచారం వలన సర్వీసు నుండి తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు ఆర్టీసీ ఎయిర్ బస్ డ్రైవర్లు ఈరోజు మెరుపు సమ్మె నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ మెరుపు సమ్మె యొక్క ముఖ్య ఉద్దేశం గతం లోపల తాగినా తాగకున్నా బ్రీతింగ్ మిషన్ పెట్టడం వల్ల తాగని వాళ్ళకి అంతే వస్తూ ఉన్నది, తాగిన వాళ్ళకు కూడా అంతే వస్తుంది. కాబట్టి దాని గతం లోపల నెల రోజుల క్రితం కూడా మేము దాన్ని మార్చాలని చెప్పేసి డిఎం గారు చెప్పాం. డిఎం గారు కూడా ఆర్ఎంకి చెప్పారు, నెల రోజులు టైం ఇవ్వండి అని చెప్పారు. నెల రోజులు టైం ఇచ్చినా కానీ ఈ రోజు వరకు కూడా దాన్ని మార్చలేదు. మార్చడానికి కూడా ఆయన ఒప్పుకునేటువంటి పరిస్థితులు లేడు. ఎందుకంటే నిన్న స్వామి మాలేసినటువంటి వ్యక్తి కూడా మరి ఆయనకు కూడా బ్రీతింగ్ ఊస్తే మరి అది కూడా ఆయన తాగినట్టుగా ఆల్కహాల్ తాగినట్టుగా మళ్ళీ ఆయనకు కూడా 7% వచ్చింది. అంటే మేము అనేది ఒకటే, ఇవాళ దాన్ని మార్చాలని చెప్పేసి అనేక సందర్భాల్లో మేము చెప్తా ఉన్నాం. ఇవాళ కేవలం 500కి 800కి 1000 రూపాయలకి చేసినటువంటి ఈ డ్రైవర్లు ఇవాళ వాళ్ళకి బ్రీతింగ్ వచ్చిందని చెప్పేసి 2 నెలలు 3 నెలలు 4 నెలలు వాళ్ళకి డ్యూటీ లేకుండా పక్కన పెట్టి అనేక ఇబ్బందులు చేస్తూ ఉన్నారు. మేము ఒక్కటే అడుగుతా ఉన్నాం, తక్షణమే వాళ్ళని తీసుకోవాలని చెప్పేసి గత నెల రోజుల క్రితం కూడా చెప్పాం. తీసుకుంటానని హామీ ఇచ్చారు. అదే కాదు, తక్షణమే బ్రీతింగ్ మిషన్ కూడా మార్చాలని చెప్పాం. అది కూడా మార్చాలని చెప్పేసి గతంలో హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఇవాళ బస్సు లోపల డీజిల్ రావట్లేదని చెప్పేసి ఇవాళ గతం లోపల బస్సులో 50 మంది 30 మంది 40 మంది ఎక్కినప్పుడు డీజిల్ వచ్చింది. ఇవాళ అదే బస్సు ఉచితమైన తర్వాత 70 మంది 100 మంది 110 మంది 120 మంది ఇవాళ ప్రయాణికులు ఎక్కారు. ప్రయాణికులు ఎక్కడం వల్ల స్టేజ్ దాటి స్టేజ్ ఆపకుంటే ఇవాళ వస్తున్నప్పుడు రిటర్న్ వస్తున్నప్పుడు ప్యాసింజర్లు ఆపి కూడా డ్రైవర్ల మీద దౌర్జన్యంగా దాడులు చేస్తూ ఉన్నా కానీ ఇవాళ ఈ డిపో మేనేజర్ కానీ ఇవాళ డిపోలో పనిచేసినటువంటి ఉద్యోగస్తులు కూడా ఎవరు మాట్లాడిన సందర్భం లేదు. కాబట్టి ఇప్పటికైనా తక్షణమే ఇవన్నీ అమలు చేస్తే ఇవాళ డ్యూటీకి పోతాం. లేకపోతే రేపు రాబోయే కాలంలో పెద్ద ఎత్తులు కూడా 4 రోజులు కానీ 5 రోజులు కానీ 6 రోజులు కానీ బంద్ చేసి మేము ఆందోళన పడితే మీకు తెలియజేస్తా ఉన్నాం. అలా ఉన్నవాయనకు కూడా ఇట్లా తప్పుడు సమాచారం ఇవ్వడం బట్టి మిషన్ని కొంచెం పరీక్షించాలన్నట్టు డ్రైవర్ కోరు. మనకి మన సెక్యూరిటీ వారి విధిలో భాగంగా మనకున్న ఆదేశాల ప్రకారం మరి మన దగ్గర నుంచి 63 సర్వీసులు పోతూ ఉంటే ఈ 63 సర్వీసులకు ప్రతి డ్రైవర్ను కూడా ప్రయాణికుల సేఫ్టీ ఆస్పెక్ట్లో డ్రైవర్లు అనేది ఖచ్చితంగా చెక్ చేయడం జరుగుతుంది. ఆ రొటీన్ వాళ్ళు డ్యూటీలో భాగంగా సెక్యూరిటీ వాళ్ళు అందరినీ కూడా చెక్ చేశారు. మరి 63 మందిని చెక్ చేస్తే మరి దురదృష్టవశాత్తు స్వామిలో ఉన్నవారిని కూడా నిన్న వారు చెక్ చేయడం జరిగింది. అతనికి స్వామికి 5% రావడం అనేది ఆ మిషన్లో రిపోర్ట్ అయితే జరిగింది. మిగతా ఏదైతే చేశారో 60 మందిని మిగతా 60 మందికి 0 వచ్చింది. అది ఏంటిది అనేది కూడా మళ్ళీ మనం ఒకసారి టెక్నీషియన్స్ కానీ ఆథరైజర్ వారిని కూడా కనుక్కోవడం జరుగుతుంది. మరి మిగతా వారికి కూడా 0 రావడం అనేది ఉన్నది. కాబట్టి మరి ఆ మిషన్ స్వామి గారికి ఎందుకు వచ్చింది అనేది మనం ఇప్పుడైతే చెప్పలేము. అది మిషన్ మరి దాన్ని ఒకసారి మళ్ళీ వాళ్ళ కోరిక మేరకు మళ్ళీ క్యాలిబ్రేషన్ పంపించడం లేకుంటే దాన్ని మిషన్ని మార్చడానికి అనేది పై అధికారులతో సంప్రదించి తగిన చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు అది సర్టిఫికేట్ ఒకసారి చూపిస్తారా సార్? దేనికి సంబంధించిన సర్టిఫికేట్? ఇది మన బ్రీత్ అనలైజర్, మన డిపోలో ఏదైతే బ్రీత్ అనలైజర్ వాడుతున్నామో ఆ బ్రీత్ అనలైజర్లో ఇట్లా ప్రాబ్లం వస్తుంది. ఈ మిషన్ ఏమైనా ప్రాబ్లం ఉందా, దీన్ని చెక్ చేసి మరి ఒకసారి క్యాలిబ్రేషన్ చేసి ఇది పనిచేస్తుందా లేదా, ఏమైనా ప్రాబ్లం ఉందా అనేది ఇవ్వమని ఇస్తే వాళ్ళు పూర్తి స్థాయిలో దాన్ని చెక్ చేసి వాళ్ళకి అవసరమైన టెస్ట్లన్నీ చేసి మిషన్ని వారు ఆథరైజ్డ్ టెక్నీషియన్స్ వారి కంపెనీ నుంచి మనకి ఇచ్చిన సర్టిఫికేట్ అండి.